హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజాస్ కిచెన్. ఈరోజు మనం సూపర్ టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ పూరీ కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దానికోసం ముందుగా బాండ్లోకి నూనె వేసుకుని, నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, అలానే కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసి ఎర్రగా వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అలానే క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని వేపుకోవాలండి. వీటిలోకి మీరు నచ్చితే బఠానీ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇదే ముక్కలు కాస్త కలుపుకున్న తర్వాత దాంట్లోకి 1 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ముక్కలన్నింటిని కూడా మెత్తబడినివ్వాలి. ముక్కలు బాగా మెత్తబడిన తర్వాత దాంట్లో ముందుగా ఉడికించి పెట్టిన బంగాళదుంప వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇదో వేయించుకున్న తర్వాత ఒక గ్లాసు నీళ్లు పోసుకొని ఒకసారి కలిపి నీళ్ళని బాగా మరగనివ్వాలి. నీళ్లు మరిగేలోపు ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ మిశ్రమాన్ని పోసుకుంటూ బాగా కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఈ విధంగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ కట్టేయాలి. స్టవ్ కట్టేసిన తర్వాత ఒక చిన్న గ్లాస్ పాలు పోసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ పూరీ కర్రీ రెడీ. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.